నా భర్తకు ఏం జవాబు చెప్పాలో తెలియక 10 నిమిషాలు సైలెంట్ అయిపోయిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆ హ్యూమిలియేషన్ భగవంతుడు ఎవరికి కూడా ఇవ్వద్దు. ఎవరి త్యాగాలు చిన్నవి పెద్దవి అని లెక్క పెట్టడం కన్నా ఎందుకు ఒక టీం మెంబర్ని వదులుకుంటున్నాము అనేది యాక్చువల్ బాధ. మనం సైనికుల్లాగా పనిచేసాము. ఒక సైనికుడు గాయపడితే వాడిని భుజం మీద వేసుకొని తీసుకుపోవడం అనేది టీం వర్క్ అంటారు. పోతే పోయినలేని వదిలేసిపోతే దాన్ని టీం వర్క్ అన్నారు. ఆ నైతికత ఎప్పుడైతే లోపించిందో డెఫినెట్గా అవతలవాడికి బాధ అనిపిస్తుంది కదండి. నన్ను పార్టీ కోసం జైలుకి పంపారని కేసీఆర్ గారు కాదా చెప్పింది. మరి అంత బాధపడి వచ్చినటువంటి వాళ్ళను ఆ జైల్లో ఉన్నప్పుడు కన్నా బాధను సస్పెండ్ చేసినప్పుడు ఆ హ్యూమిలియేషన్ నేను భరించాను కదా. నేను ప్రపంచానికి చెప్పాలి, నా పిల్లలకి చెప్పాలి, మా అత్తమామకి చెప్పాలి, నా భర్తకు చెప్పాలి, ఏం తప్పు చేసాం సస్పెండ్ చేసాం. నేను ఇక్కడ ఆ బాధను అనుభవించిందని, ఆ అవమానాన్ని అనుభవించిందని. మీరు ఫస్ట్లో ఒక మాట అన్నారు, తండ్రిని వదిలిపెట్టి బిడ్డ పార్టీ పెట్టింది లేదని. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? అది తెలంగాణ ప్రజలు ఆలోచించారు. అంతే తప్పితే నేను ఆ బాధతోని కుంగిపోయి ఇంట్లో ఉండడమో లేకపోతే ఇంకోదో చేయాలనుకోవడం చేయట్లేదు. సమాజానికి ఆ పవర్, ఆ బాధ, నా పెయిన్ యాజ్ అ పర్పస్గా నేను మలుచుకొని ముందుకెళ్తున్నాను. ఆ పర్పస్ అనేది చాలా పెద్ద గోల్. సామాజిక న్యాయం సాధించాలని ఈజీగా ట్రూగా బిలీవ్ చేస్తున్నాం. ఉన్న చిన్న జీవితంలో మీనింగ్ఫుల్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఆ మీనింగ్ఫుల్ వర్క్ ఏంటి అంటే ఈ వర్గాలకు ఎంతో కొంత నాకు చేతనైనంత సాధికారత ఇవ్వాలి నేను అనుకుంటున్నాను. జయలలిత మేడం చేశారు. ఇలా 69% 9th షెడ్యూల్లో పెట్టించినాము. ఇలా దేశమంతా ఆమె పేరు చెప్పుకుంటున్నారు. అట్లా ఏదో ఒక మార్పుకు నేను నాందేవాలనుకున్నాను. తల్లిదండ్రులకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది, బాధ ఉంది. ఆ బాధనంతా ఏం చేయాలి? నేను నెగిటివ్ పర్పస్ కోసం వాడను కదా, పాజిటివ్ పర్పస్ కోసం వాడుతున్నాను. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను.